దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 32:10. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. ఇంకొంచెం మనం ముందు నుంచి చదువుదాం దయచేసి. 6వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుదాం. విషయం బుద్ధి లేని అవివేక జనమా, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొను, తరతరముల సంవత్సరములను తలంచుకొను. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెబుతారు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. ఈ చదువుకున్న 10వ వచనంలో ఒక వ్యక్తిని గురించి ఈ సంగతులు దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలు మోషే నాయకత్వంలో ఇంచుమించుగా 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఇంచుమించుగా దరిదాపుగా అరణ్య ప్రయాణంలో. తరువాత మోషేకు అప్పటికి ఇంచుమించుగా 120 సంవత్సరాల ప్రాయం వచ్చింది. మరి వయోవృద్ధుడయ్యాడు. దేవుడు మోషేకు విశ్రాంతి ఇవ్వాలి అనుకున్నాడు. మోషేలో కొంచెం ఆ ప్రజల యొక్క ప్రవర్తనను బట్టి మనసులో కొంచెం విసుక్కున్నట్లుగా దేవుడు చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏ జనాంగం ఏ కాలంలో చూడనటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు, ఆశ్చర్య కార్యాలను వాళ్ళు చూచారు. చూడడమే కాదు, వ్యక్తిగతంగా అనుభవించారు. వారు అనుభవించిన దేవుని కార్యాలను మరి ఏ జనం ఏ కాలంలో అనుభవించి ఉండరు అనే మాట వాస్తవం. అంతగా ఎందుకంటే దేవుడే 40 సంవత్సరాలు వారితో ఉండి పగలు మేఘస్తంభంగా వారికి నీడ ఇవ్వడానికి, ఎండ తగలకుండా ఉండడానికి, రాత్రి అగ్నిస్తంభముగా వారు చీకట్లో తడవులాడకుండుటకు వారి మధ్య ఉండి దేవుడు వారిని వెంబడించాడు.
ఎన్ని కార్యాలు వాళ్ళు చూసినా కూడా కొంత ప్రవర్తనలో వాళ్ళు సరిదిద్దుకునే తత్వం లేక నాయకుడైన మోషేను అలాగే దేవుణ్ణి విసిగించిన వారయ్యారు. కాబట్టి ఆ జనులతో మోషే పడి 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 40 సంవత్సరాలు ఆ ప్రజలతో పడరాని పాటలు పడి ప్రియులరా చివరికి హోరేబు దగ్గర కొంచెం మనసులో విసుక్కున్నాడు. దేవుడు అది చూశాడు. కాబట్టి ఇంకా మోషేను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని దేవుడిక మోషేకు రెస్ట్ ఇవ్వాలి అనుకున్నాడు. చాలా సంవత్సరాలు తన ప్రజల్ని నడిపించాడు. ఇంకా మరి విసుకొచ్చేసింది వయసు ప్రభావాన్ని బట్టే కానీ. కాబట్టి ఇంకా ఇతనితో బలవంతంగా సేవ చేయించుకోకూడదని దేవుడు మోషేను విశ్రాంతి ఇచ్చాడు. ఆ విశ్రాంతి ఇవ్వబోయే ముందు మోషేతో దేవుడు చెప్పాడు, సర్వ సమాజాన్ని సమకూర్చి సమాజమంతటి ఎదుట మరి నీ సేవకుడైన నూను కుమారుడైన యెహోషువను నీకు మారుగా మరి మిగిలిన ప్రయాణం కొనసాగించడానికి నీ అభిషేకాన్ని సమాజమంతా చూస్తూ ఉండగా యెహోషువ మీదికి నీ అధికారాన్ని నీ అభిషేకాన్ని బదిలీ చేయమని దేవుడు చెప్పాడు. ఆ మాట చొప్పున మోషే ఇశ్రాయేలీ సర్వ సమాజాన్ని ఒక దగ్గర ప్రోవ్ చేసి ఆ దేవుడు వారి కోసం చేసిన కార్యాలు ఎంత గొప్పవో అవన్నీ వాళ్ళు అనుభవించిన సంగతులన్నిటిని కూడా వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించండి, అందుకే దీన్ని ద్వితీయోపదేశ కాండము అన్నారు. అంటే ద్వితీయోపదేశం అంటే ముందు చెప్పిందే మళ్ళీ తిరిగి చెప్పడం, ముందు చెప్పిన సంగతులే రెండవసారి చెప్పడాన్ని ద్వితీయోపదేశము అన్నారు. కాబట్టి ఆ ప్రజలందరూ కూడిన తర్వాత దేవుడు ఏమేం చేశాడో ఏంటో ఆ విషయాలను చెప్పే క్రమంలో గమనించండి, మోషే ద్వారా దేవుడు ఈ విషయాలు పలికిస్తూ ఉన్నాడు. ఏమంటాడు? అరణ్య ప్రదేశములోనూ భేకర ధ్వనిగల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి ఆయన కనుపాపను వలె వాని కాపాడెను. వాని అంటే ఎవరో ఒక వ్యక్తి. ఆ ఒక్క వ్యక్తి గురించి మోషే చెప్తా ఉన్నాడు. ఒక అతను ఉన్నాడు, అరణ్యాల్లో భీకర ధ్వనిగల పాడైన ఎడారి ప్రాంతంలో చిక్కుబడిపోతే ఆ వ్యక్తిని దేవుడు కనుగొని ఆవరించి పరామర్శించి అతని జీవితాన్ని కనుపాపవలే కాపాడాడట. ఇక్కడ దేవుడు ఎంత గొప్పవాడో మోషే చెప్తా ఉన్నాడు. గమనించండి, దేవుడు ఎంత మంచివాడో, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుడు ఎంత తన బిడ్డల పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ విషయాలు వీళ్ళకి తెలియజేయడానికి మోషే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంతకు ఎవరి వ్యక్తి అంటే ఎవరిని దేవుడు అరణ్యంలో కనుగొన్నాడు? ఎవరు భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోకి వెళ్ళిపోయారు? ఎవరిని దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ చూపి కనుగొన్నాడు అంటే తన సేవకుడైన యాకోబుని.
గమనించండి, యాకోబునట దేవుడు వెంటాడేదట. యాకోబుని దేవుడు ఏ విధముగా దర్శించెనో ఇక్కడ దేవుని వాక్యం చెబుతా ఉంది. శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం పిల్లరా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని నేను మనవి చేస్తున్నాను. యాకోబు చరిత్ర మనకు తెలిసిందే. యాకోబు చరిత్ర మనకు తెలిసిందే. యాకోబు దీవెన కోసం మందదృష్టి కలిగిన తండ్రిని మారువేషంలో వెళ్ళి మోసంతో తండ్రి దీవెన సంపాదించుకున్నాడు. తరువాత చేసిన తప్పుకి ప్రాణాలు దక్కించుకోవడం కోసం ముఖం చాటేసుకుని బ్రతకడానికి ఇల్లు వదిలిపెట్టి అన్నకు భయపడి మరి హారాన్లో ఉన్న తన మేనమామ గారింట్లో తలదాచుకోవడానికి కొంతకాలం తలదాచుకోవాలని ఇంటి నుండి పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉంటే మరి ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా ప్రయాణ సదుపాయాలు లేవు. ఎవరు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాల్సినా కాలినడకతోనే ప్రయాణించాల్సి ఉండేది. గొప్పవాళ్ళకైతే ఒంటెలు, గాడిదలు, గుర్రాలు ఇలాంటివి ఉంటూ ఉండేవి. మరి యాకోబు కాలినడకతోనే ప్రయాణం చేయవలసి ఉంది. పగలంతా ప్రయాణం చేశాడు, నడిచాడు. నడిచి వెళ్తుండగా మధ్యలో ఒక అరణ్యం వచ్చింది. ఆ అరణ్యంలో ప్రవేశించిన తరువాత కొంత దూరం ప్రయాణం చేశాడు. ఇక పొద్దు వింకిపోయింది, సూర్యుడు అస్తమించాడు. కాబట్టి ఇంకా ప్రయాణం చేయటం కష్టం కాబట్టి పగలంతా ప్రయాణించాడేమో, అలసిపోయాడు. ఆ రాత్రి ఆ అడవిలోనే మరి ఒక రాయిని తలగడిగా చేసుకుని పగలంతా ప్రయాణ బడలికలో ఉండడం ద్వారా అలసిపోయి సొక్కిపోయాడు. అది ఒక అరణ్యం. అరణ్యంలో ఉండే పరిస్థితి ఏంటో మనకు తెలుసు. క్రూర జంతువులు ఉండొచ్చు, విష సర్పాలు ఉండొచ్చు, ఒక భయంకరమైనటువంటి ఆ స్థితి అరణ్యంలో ఉంటుంది. ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు. గమనించండి. అయితే యాకోబు ఏమైపోయాడో, మరి హారాన్లో తన తమ్ముని ఇల్లు చేరాడో లేదో రెబెకాకు తెలియదు, ఎవరికీ తెలియదు యాకోబు ఏమైపోయాడో. కానీ తప్పు చేసి మందదృష్టి కలిగిన తండ్రిని మారువేషంలో వెళ్ళి మోసగించి దీవెన పొందుకున్నాడు. తన సొంత తోబుట్టువైనటువంటి ఏశావును సైతం కూడా మోసగించి ట్రాప్ చేసి పారిపోతున్నాడు. ఓవరాల్గా తప్పు చేశాడు యాకోబు. తప్పు చేసిన తప్పుకు గాను ఇల్లు వదిలిపెట్టి పారిపోతున్న పరిస్థితుల్లో దేవుడు యాకోబును కలుసుకున్నాడట. చూడండి, అరణ్య ప్రదేశంలో ఆ బెయేర్షెబా అరణ్యంలో మీరు 28వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే 11వ వచనం నుంచి అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ రాత్రి యాకోబు చదవవసరం లేదు, మనకి బాగా తెలిసిన స్టోరీయే కదా, తర్వాత చదువుకోండి. ఆ రాత్రి యాకోబు గాఢ నిద్రపోతా ఉన్నాడు.
నిద్రపోతూ ఉంటే దేవుడు అతనికి కాపలా ఉన్నట్ట. అంతేకాకుండా ఆ అరణ్యంలో ఒంటరిగా ఉండి బిక్కుమంటూ, గమనించండి, లోన్లీగా ఉన్నాడేమో. అతడు తన యొక్క దుస్థితిని బట్టి చాలా కుంగిపోయి ఉన్నాడేమో. నేను చేసిన పాపాన్ని బట్టే కదా ఇలా అడవులు పాలు కావాల్సి వచ్చింది, ఇల్లు వదిలి ఓళ్ళ వెంబడి పారిపోవలసి వచ్చింది, దేశ దిమ్మరిని కావలసి వచ్చింది నా పాపాన్ని బట్టే కదా. తెలుసో తెలియకో, ఉద్దేశపూర్వకంగానో యాదృచ్ఛికంగానో జరిగిన ఈ తప్పుకి నేను ఇంత భయంకరమైనటువంటి దుస్థితి పొందవలసి వచ్చిందే అనే కురుంగుబాటు యాకోబులో లేకపోయి ఉండదు, తప్పనిసరిగా ఉంటుంది. గమనించండి, యాకోబు వసుధ సాధుజీవి. యాకోబు తల్లికి తోడుగా ఉండి, ఎంతనే ఉండి పని చేసుకునే స్థితి యాకోబుది. హెల్ప్గా ఉంటూ, తల్లికి చేదోడుగా ఉంటూ కాలం గడిపే స్థితి. బైబిల్ ఏం రాసిందంటే, వసుధ యాకోబు సాధు గుణము కలిగిన వాడు. సాధుత్వము అంటే ఎవరికి ఎటువంటి హాని అపకారము తలపెట్టని వాడు అని అర్థం. వాస్తవానికి యాకోబు సాధుజీవి అని బైబిల్ చెప్పింది. అతని పేరునకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి మోసగాడు అని, రెండవది మడమ పట్టుకొనువాడు అని. గమనించండి, పేరు అర్థాలు ఎలా ఉన్నా యాకోబు స్వభావాన్ని గురించి బైబిల్ ఏం సాక్ష్యం ఇచ్చిందంటే, యాకోబు వసుధ సాధుజీవి. ఒకసారి చూద్దాంలే, చూడండి. ఆదికాండము గమనించండి, ఆదికాండము గమనించండి పిల్లరా, దేవుని వాక్యంలో చూద్దాం. ఎక్కడ చదువుతున్నారు? ఎంత? 25-27 చూడండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచు ఉన్నాడు. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి యాకోబు సాధువై, ఏశావు అతడు విలుకాడయ్యాడు, వేటగాడై అరణ్యవాసిగా ఉన్నాడు. యాకోబు ఇంటనే ఉండి సాధువుగా ఉన్నాడు. ఏ హాని అపాయం అపకారం తలపెట్టే తత్వం యాకోబుది కాదు వాస్తవాన్ని. కానీ కొన్ని పరిస్థితులను బట్టి యాకోబు ఈ తప్పు చేయాల్సి వచ్చింది. కాబట్టి యాకోబులో తప్పనిసరిగా కుంగుబాటు అనేది ఉన్నది అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఆ రాత్రి తల్లిదండ్రులకు దూరంగా, తల్లి ఇంటి నుంచి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతున్న యాకోబు ఎంత వ్యాకుల పడ్డాడో. ఆ రాత్రి అరణ్యంలో నిద్రపోతుంటే దేవుడు యాకోబునట చూడండి కనుగొన్నాడట. అరణ్యములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడింది. చూడండి, దేవుడెంత గొప్పవాడో చూడండి. తప్పు చేసి వెళుతున్న యాకోబుని, వీడు తప్పు చేశాడు, పాపం చేశాడు కాబట్టి వీడిని కలుసుకోకూడదు అని దేవుడు భావించలేదు. చెదరిపోయిన ఆ వ్యక్తి, గమనించండి, గూడు చెదిరిపోయింది, గుండె చెదిరిపోయింది.
గుండె చెదిరిపోయిన ఆ వ్యక్తి, గూడు చెదిరిపోయిన ఆ వ్యక్తిని, ఒంటరిగా ఏకాకిగా అరణ్యంలో మిగిలిపోయిన అతన్ని దేవుడు ఆ రాత్రి వేళ కలుసుకొనెను. దేవుని గొప్పతనమే. గమనించండి పిల్లరా, పొరపాట్లు మనిషి జీవితంలోని బలహీనతలు. ఆ పొరపాటు ఏ విధంగానైనా ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి తోటి మనుషులు సైతం కూడా కఠినంగా వ్యవహరిస్తాం. మాట్లాడడానికి ఇష్టపడం. అసలు మాట్లాడడానికి ఇష్టపడమంటే స్నేహం చేయడానికి ఇంకెంత ఇష్టపడతాం. అలాంటి వాళ్ళు మా స్నేహితులని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితులు కొందరికి ఉంటాయి. కానీ మోసగాడనబడిన యాకోబును వెంబడించడానికి దేవుడు ఎంత మాత్రం ఫీల్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? యాకోబు దేవుని స్వాస్థ్యము అటు రాసి ఉంది కదా. ఏమని చూడండి, ఏమని రాసి ఉంది? అది 9వ వచనం. యెహోవా వంతు ఆయన ప్రజలే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. చూడండి పిల్లరా, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. దేవుడు యబ్బోకురేవు దగ్గర ఆ రాత్రి యాకోబును ఆశీర్వదించినప్పుడు అన్నాడు, ఇక నేటి నుండి నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాడు. అంటే పేరు మార్చాడు. కానీ అదే దేవుడు అనేక మందికి పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు అనేక సందర్భాలు అన్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇశ్రాయేలు దేవుడను అనే మాట చాలా 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 అరుదుగా ఉంటుంది బైబిల్. కానీ బహు విస్తారంగా కనిపించే మాట ఏంటంటే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. యాకోబుకి తాను దేవుడని అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. యాకోబు పేరు అనగానే మోసగాడు అని అందరికీ తెలుసు. యాకోబు తన జీవితంలో ఒకే ఒక్కసారి తప్పు చేశాడు. అది తన స్వాభావికంగా చేశాడో మరి తన తల్లి యొక్క దుష్ట ప్రేరేపణతో, స్వార్థపూరిత ప్రేరేపణతో చేశాడు మనకు తెలుసు. కానీ ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా యాకోబుని తల్లి అంది, చూడండి రెబెకా అంది, నాయనా నీ తండ్రి వృద్ధుడైపోయాడు, మరి నీ అన్నతో నేను మీ తండ్రి ఇలా చెప్పగా విన్నాను, నీవు వెళ్ళి ఒక మంచి వేట మాంసంతో మంచి రుచికరమైన భోజనం పట్టురా నాయనా, అది తిని నిండాలుగా నిన్ను ఆశీర్వదిస్తాను అని నీ అన్నతో చెప్పడం నేను నా చెవులారా విన్నాను. కాబట్టి నువ్వు పని చేయి, నీ అన్న వేటాడాలంటే అడవికి వెళ్ళాలి, వచ్చేలోపుగా నీవు మందలోకి వెళ్ళు, ఒక కొవ్విన మా పశువును తీసుకో, ఆ మేకను గొర్రెను తీసుకొని సిద్ధం చేసి పట్టుకురా, నేను స్పీడ్గా రుచికరంగా ఎలా వండితే మీ నాన్నగారికి ఇష్టంగా ఉంటుందో అలా నేను వండి పెడతా, అది తిని నీ అన్నయ్యని ఏశావు రాకమునిపే నీవు దీవించబడ్డం నేను సంతోషిస్తా అని చెప్పింది. యాకోబు అన్నాడు, అమ్మా ఈ ఆలోచన దుర్మార్గం కదా, మరి నా అన్నకు రావాల్సింది ఈవెనే కదా, నేను వెళ్ళి ఆ స్థానంలో మారు వేషంలో వెళ్ళమంటున్నావు, సరే నేను నీ మాట ప్రకారం వెళ్తాను,
కానీ వెళ్ళిన తర్వాత నా తండ్రి ఒకవేళ నన్ను గుర్తించి నేను ఏశావుని కాదు యాకోబునని గుర్తుపడితే నా పరిస్థితి ఏం గాను? దీవెనకు మారుగా శాపమే కదా నా జీవితానికి వచ్చేది. ఇది నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. అప్పుడు తల్లి అంటది కదా, ఓరి నా పిచ్చి కొడుక, నేను చెప్పేది విను. శాపం వస్తే నాది, దీవెన వస్తే నీది. ఒకవేళ గుర్తుపట్టి శపించాడే అనుకో, అది నీ మీదికి కాదు బాబు, నా మీదికి వస్తుంది. ఆ దీవెనిస్తే అది నీ మీదికి వెళ్ళుగాక, వెళ్ళు నేను చెప్తున్నానంది. యాకోబు మనసు చంపుకునే వెళ్ళాడు. ఎందుకంటే యాకోబు అధికంగా తప్పులు చేసిన వ్యక్తి కాదు. మొట్టమొదటిగా ఒక మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నవాడు. మొట్టమొదటిగా తప్పు చేసేవాడు ఎలా భయపడతాడో గమనించండి. ఒక అబద్ధం చెప్పినాడు, ఒక చిన్న దొంగతనం చేసినాడు, వీధిలో ఒక తగాదా పెట్టుకున్నాడు. ఆ ఇంటి అతని తల్లిదండ్రులను చూసినప్పుడు ఎంతగా భయపడతాడో, ఆ గిల్టీనెస్ అనేది లోపల ఎలా ఉంటుందో మనకి బాగా తెలుసు. పదే పదే తప్పులు చేసేవాడికి ఆ గిల్టీనెస్ ఉండదు, అది అలవాటు అయిపోతుంది. కానీ విచక్షణ కోల్పోతాడు కాబట్టి ఇంకా అతనికి పెయిన్ అనేది ఉండదు. కానీ యాకోబు ఫస్ట్గా తప్పు చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లగా మనసంతా వ్యాకులంతో ఉంది. ఎవరికి చెప్పుకోలేడు. ఆదరించడానికి తల్లి లేదు, అన్నకు విరోధం అయిపోయాడు, తండ్రిని మోసగించాడు. కాబట్టి ఇంకా ఎటూ దారి లేని పరిస్థితి అయిపోయింది. అలాంటి సమయంలో యాకోబు యొక్క హృదయంలో ఉన్న ఆ వేదన, ఆ దుఃఖము, పశ్చాత్తాపము ఇదంతా దేవుడు కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఒంటరిగా అరణ్యంలో ఏకాకిగా దిక్కుమాలిన వాడిగా ఉన్న యాకోబును దేవుడు దర్శించాడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. యాకోబు చేసిందంతా దేవుడు మనసును పెట్టుకోలేదు. ఎందుకంటే యాకోబే నా స్వాస్థ్యము. కాబట్టి నేను యాకోబు దేవుడను అనిపించుకోవడానికి దేవుడు ఎంత మాత్రం కూడా సిగ్గుపడడం లేదు. గమనించండి. అంటే దేవుని యొక్క మంచితనం ఎంత గొప్పదో చూడండి. దేవుడు మనుషులను సృష్టించినవాడు. అందుకే మోషే అంటాడు 6వ వచనం, బుద్ధి లేని అవివేక జనమా, ఓ ఇశ్రాయేలురా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేస్తారా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ ఆయనే నిన్ను పుట్టించి స్థాపించలేదా? మీ పూర్వపు దినములను జ్ఞాపకం చేసుకోండి, తరతరముల సంవత్సరములను తలంచుకోండి. నీ తండ్రిని అడుగు, అతడు నీకు తెలుపుతాడు. నీ పెద్దలను అడుగు, అతడు నీతో చెబుతారు. స్వాస్థ్యములు విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించాను. యెహోవా వంతు మీరే కదా, ఆయన స్వాస్థ్యము మీ పితరుడైన యాకోబే కదా. చూసారా, దేవుడు యాకోబుని, ఆ జనాంగాన్ని స్వాస్థ్యంగా తీసుకున్నాడు. స్వాస్థ్యం అంటే సొత్తు. చూడండి, యు ఆర్ ద గాడ్స్ ప్రాపర్టీ. గమనించండి, మీరు దేవుని యొక్క సంపద, దేవుని యొక్క సొత్తు అన్నాడు. సొత్తు అంటే గమనించండి, మన దగ్గర ఒక విలువైన వస్తువు ఉంది. వజ్రాల హారం, కోట్ల రూపాయలు ఖరీదు చేసే వజ్రాల హారం ఉంది. డైమండ్ నెక్లెస్ అందాం, చాలా విలువైంది.
విలువైన వజ్రాలతో పొదగబడిన ఆభరణం ఉంది. అది అజాగ్రత్త వలన ఒక బురద గుంటలో పడింది, డ్రైనేజీలో పడింది అనుకుందాం. ఇది డ్రైనేజీలో పడిపోయింది, దీన్ని ఇంకా మనం ఎలా పట్టుకుంటాం అని వదిలేసి వెళ్ళిపోతామా చెప్పండి? వెళ్ళిపోం. గమనించండి, అది ఏ విధంగానైనా సరే అవసరమైతే కూలిచ్చి పని పెట్టుకొని దొరికేటంత వరకు ఆ డ్రైనేజీలో పిసికి పిసికి వెదికి వెదికి జల్లెడు బట్టి ఆ నెక్లెస్ని మళ్ళీ తీసుకుంటాం. ఇది డ్రైనేజీలో పడిపోయింది, అసిద్ధంతో ఉంటుంది డ్రైనేజీ, కాబట్టి దీన్ని ఎలా మెళ్ళో వేసుకుంటాం అని అనుకుంటామంటే అనుకోం. ఎందుకంటే అది అంత విలువైంది. అవసరమైతే దాన్ని ఎన్ని విధాలుగా ఆ స్మెల్ పోవడానికి, అశుభ్రత పోవడానికి ప్రక్షాళన చెయ్యాలో అంతగా ప్రక్షాళన చేసుకుంటాం. ఆ నెక్లెస్ నేను బురదలో పడిపోయాను, నన్ను తీయండి అని అనదు. తీశాక నన్ను కడగండి, బురద కొట్టుకుపోయాను అనదు. మన్నేమీ అడగదు. అది పడేస్తే పడి ఉంటుంది, జాగ్రత్త చేసుకుంటే భద్రంగా ఉంటుంది, ధరించుకుంటే మనతో ఉంటుంది. కారణం ఏంటి తెలుసా? అది విలువైంది కాబట్టి దాన్ని వదులుకోవడానికి మనం ఎంత మాత్రం ఇష్టపడము. ఎంతగా దాన్ని ప్రక్షాళన చేయాలో అంతగా ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ దాన్ని అంతే వ్యామోహంతో, అంతే ప్రేమతో దాన్ని ధరిస్తాం. ఎందుకో తెలుసా? అది ధరించడం మనకు, గమనించండి, అతిశయం. ఎందుకంటే అది డైమండ్ నెక్లెస్, అది కోట్ల రూపాయలు విలువ చేస్తుంది, కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. కాబట్టి అది ధరిస్తే మన స్టేటస్ పెరుగుతుంది. కాబట్టి పిల్లరా, అది ఎంత అసిద్ధమైన దాంట్లో పడినా కూడా వదలంగాక వదిలిపెట్టాం. ఒక నెక్లెస్ని మనం దాన్ని వదులుకోవడానికి ఇష్టం లేక కాంప్రమైజ్ అయ్యి దాన్ని శుభ్రం చేసుకుని మళ్ళీ యథావిధిగా వాడుకోవడం ఎలా చేస్తామో అంతకంటే మనము కొన్ని కోట్ల రెట్లు, కోట్ల రెట్లు విలువైన వారం. చూసారా? అంతకంటే కొన్ని కోట్ల రెట్లు విలువైన వారం. మనం తప్పు చేస్తామని దేవునికి తెలుసు, కాలు జారే చోట్లో ఉన్నామని దేవునికి తెలుసు, మన మానసిక బలహీనత అవిధేయతతో కూడి ఉన్నదని దేవునికి తెలుసు. అందుకే కన్నిచ్చినవాడు కానకుండా, చెవినిచ్చినవాడు వినకుండా అన్నాడు. అంటే మనిషిని నిర్మించిన వాడికి మానవుని బలహీనతలేంటో తెలీదా? యంత్రాన్ని తయారు చేసిన వాడికి దాన్ని రిపేర్ చేయడం తెలీదా? గమనించండి. కాబట్టి ఒక యంత్రాన్ని తయారు చేసిన వాడికి దాన్ని చెడిపోతే బాగు చేయడం తెలిసినప్పుడు అంతకంటే అనంత జ్ఞాని దేవునికి, గమనించండి, మనం సరిదిద్దుకోవడం తెలీదా? మనం ఏమనుకుంటామో తెలుసా? దేవుడు తప్పు చేస్తే అసహించుకుంటాడు, దేవుడు శిక్షిస్తాడు. మనం పాపం చేశాం కాబట్టి దేవుడు మన ప్రార్థన వినడు. మనం పొరపాటు చెప్పాం కాబట్టి, ఈ తప్పును బట్టి, ఈ పాపాన్ని బట్టి దేవుణ్ణి అడగడానికి మనకు ఛాయిస్ లేదు. గిల్టీ ఫీల్ అవుతాం. ఏమండి? అందుకే ప్రభు అన్నాడు, నేను బలిని కోరువాడను కాను, కనికరమునే కోరుచున్నాను. హోషియా గ్రంథంలో దేవుడు ఇలాగ సెలవిస్తా ఉన్నాడు. చూద్దాం, చూడండి. హోషియా గ్రంథంలో గమనించినట్లరా 6వ అధ్యాయం 6వ వచనం. హోషియా 6:6, నేను బలిని కోరను గాని
చదువు. గమనించండి పిల్లరా, ఇక్కడ ఒక దేవుడు ఒక గొప్ప మాట చెప్తాడు. చూడండి, చూడండి, వీళ్ళు ఎంతో విసిగించారు. ఈ హోషేయ గ్రంథం చదివితే దేవుడు ఎంతగా వ్యాకులపడ్డాడో గమనించండి పిల్లరా. ఇశ్రాయేల్ ఎంతగా విసిగించారో, ఎంతగా ఆయన్ను క్షోభకు గురి చేశారో, ఎన్నిసార్లు వారిని బట్టి దేవుడు చాటున ఏడ్చాడు. లేఖనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు ఏమంటాడు? 14వ అధ్యాయం పిల్లరా, ఒక మాట చూద్దాం. 6వ వచనం చూడండి, 5వ వచనం, 14:5. చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టున కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన ఉండును. చూసారా? ఎవరికి వచ్చి? మొదటి వచనంలో ఇశ్రాయేల్ గురించి, 14వ అధ్యాయం మొదటి వచనంలో ఇశ్రాయేల్ గురించి చెప్తా ఉన్నాడు పిల్లరా. చెట్టునకు మంచు ఉన్నట్లుగా, చాలు, చెట్టునకు మంచు ఉన్నట్లుగా. పిల్లలు ఆలోచించండి, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని తిరుగుబాటులు చేసినా గమనించండి, దేవుడు అన్నాడు, నిన్ను విడువను, ఎన్నడు ఎడబాయను. దేవుడు మాట తప్పేవాడు కాదు, వాగ్దానం చేసిన వాడు నమ్మతగినవాడు. అందుకే అరణ్యంలో దిగులుతో కొరింగిపోయి ఒంటరిగా దిక్కుతోచని దిక్కుమాలిన స్థితిలో ఉన్న యాకోబు భయమేసి ఉండొచ్చు, మనిషే కాబట్టి భయపడి ఉండొచ్చు. ఎందుకంటే మోసాలు చేసేవాడికి భయం ఎక్కువ. గమనించండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి యాకోబు భయపడి అరణ్యంలో ఎలా ఉన్నాడు? ఎందుకు ఉండాలంటే తప్పలేదు. చూడండి, యాకోబుకి భయం వేసి ఉండొచ్చు, కలవరంతో ఉన్నాడు. మరి ఎందుకు భయం వేసిన అరణ్యంలో ఉండాలి? ఇక అంతకంటే గత్యంతరం లేదు. తిరిగి ఇంటికి వెళ్ళలేడు, అవకాశం లేదు. అలాగని హారాను చేరడానికి ఇంకా ప్రయాణం చేయాల్సి ఉంది. హారాన్ ఇంకా దూరంగా ఉంది. ఎటు వెళ్తాడు? కాబట్టి ఈ స్నేహితులారా, ఏమీ ఎటు తోచని పరిస్థితి. ఆ స్థితిలో ఈ స్థితి అంతా దేవుడు యాకోబును అతి క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నాడు. గమనించండి, ఇక దేవుడే నాకు దిక్కు, బ్రతుకుతానో చనిపోతానో, ఏవైనా క్రూర మృగాలు దాడి చేయవచ్చు. రాత్రి వేళ క్రూర మృగాలు దాడి ఎక్కువగా ఉంటుంది. గత్యంతరం లేక దేవునికి అప్పగించుకుని అలా నిష్క్రమించాడేమో తెలియదు, కానీ దేవుడు అతన్ని కనుగొన్నాడు, దర్శించాడు. 28వ అధ్యాయం ఆది కాండంలో మనకు కనపడుతుంది. అతనికి ఏం కనిపించిందంటే, ఆకాశానికి భూమికి అంటినంత ఒక గొప్ప నిచ్చెన ఒకటి కనిపించింది. ఆ నిచ్చెన మీద దేవుని దూతలు పైకి ఎక్కుచు దిగుచు, ఆది కాండం 28వ అధ్యాయంలో ఉంటుంది. పైకి ఎక్కుచు 15 వచనం 13 వచనాలు చూడు, ఎక్కుచు దిగుచు ఉండారు. ఆ నిచ్చెనకు పై భాగమున గమనించండి ఎవరున్నారంటే, చూడండి, చదవండి. అయిపోయినదంతా యెహోవా, దేవుడిని యెహోవా ఆ నిచ్చెనకు పైగా నిలిచి ఏమన్నాడు తెలుసా? యాకోబు, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణు, నేను యెహోవాను. చూసారా? నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తాను. యాకోబు ఎంత కుంగిపోతే
దేవుడు ఎంత ధైర్యపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. ఏమండి, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చపడదు. దుఃఖం లేకపోతే ఓదార్పు దొరకదు. గమనించండి పిల్లరా, మనం ఎంతగా శ్రమ ఉంటే అంతగా ఆదరించబడతాం. ఎంతగా దుఃఖంలో మునిగిపోతే అంతగా దేవుని ఓదార్పు అనేది మనకు దొరుకుతుంది. ఎంతగా ఆకలి కొని ఉంటే పిల్లలు అంతగా తృప్తిపరచబడతాం. గమనించండి, ఎంతగా తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడతాం. యాకోబు ఎంత కుంగిపోయి ఉంటాడో ఆ సమయంలో ఇక్కడ ఈ వాక్యాన్ని చూసినప్పుడు మనకు అర్థం చేసుకోగలం. మిక్కిలిగా భయపడి జీవితం మీద నిరాశ నిస్పృహ కోల్పోయి, నేను చేసిన తప్పుకు నా జీవితం అంతా తల్లకిందులైపోయినాయే, నా ఆశలన్నీ అడియాశలైపోయాయే, నా పరిస్థితి ఎటు కాకుండా దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది, ఇంటికి వెళ్ళలేను, అలాగని ఇప్పుడు హారానికి చేరుకోలేను, ఏమైతే ఇది అయిపోయిందని నిరోమయ స్థితిలో యాకోబు మిగిలిపోతే దేవుడు అంటున్నాడు, యాకోబు నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నేను నీకు కూడా దేవుడనే. నేను తప్పు చేశాను, ఇక దేవుడు నా ప్రార్థన వింటాడా? నేను అన్యాయస్తుడిని, కానీ నా ప్రార్థన దేవుడు వింటాడా? అక్రమ జీవితంలో నా దేవుడు నా మొర వింటాడా అని అనేక మంది రోజున కుంగుబాటుతనంతో మానసికంగా కలిగే బలహీనతలను బట్టి పిల్లరా దేవుని ఎదుట స్వతంత్రంగా ముందుకు రాలేక ఎంతోమంది అభ్యంతరపరచబడుతున్నారు. ఒక సంగతి తెలుసుకోవాలి, నీవెందుకు అంతగా కురింగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ బలహీనతను ఆధారం చేసుకుని అపవాది నిన్ను కొంగదీస్తా ఉన్నాడు. నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నువ్వెలా దేవుని బిడ్డవి? నువ్వు ఈ పాపం చేసి వాళ్ళ మీద కోప్పడి భార్యని కొట్టి ఈ అబద్ధం చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఎందుకు నీ బోగస్ ప్రార్థన? ఎందుకు నీ యొక్క బడాయి కోరుతనం? మనే నువ్వు భక్తి చేయలేవు, ఇలాంటి మోస భక్తి నీకు లాభం లేదని ప్రక్క నుండి కొంగదీస్తా ఉంటాడు సాతాను. దేవుడు ఎవరిని కృంగ తీయడు పిల్లరా. దేవుడు ఎవరిని కుంగిపోయేలా చేయడు, కుంగిపోయిన వారిని లేవనెత్తుతాడు. కలవరంతో ఉన్న వారిని ధైర్యపరుస్తాడు దేవుడు. ఈరోజు దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాం, ఎంతో కాలంగా ఈ దేవుని నమ్ముకున్నాం, ఎంతో కాలంగా దేవుని వెంబడిస్తున్నాం. ఎప్పటికీ అనేక మందికి దేవుడు అంటే ఒక పోలీసోళ్ళ చూస్తారు. అమ్మో జైల్లో వేసేస్తాడు, అమ్మో లాఠీతో కొట్టేస్తాడు. ఏమండి, దేవుడు అంటే ఒక రాక్షసుడు, కనికరం లేని ఒక తండ్రి. దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేదు పిల్లలు. అందుకని అరణ్యంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడి. ఏమండి, భీకర ధ్వనులు అరణ్యంలో సింహాలు గర్జిస్తాయి, చిరుతలు గద్దిస్తాయి, రకరకాలైనటువంటి శబ్దాలు అరణ్యంలో ఉన్న ఆ జీవుల యొక్క రంకెలు, అరుపులు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది చూసారా? ఓసారి చిన్న ఉదంతం చెప్తాను. కొంతమంది యవనస్తులు తీసుకుని పొలంలోనికి ఏకాంత ప్రార్థనకి వెళ్ళాం. అది అర్ధరాత్రి 1 గంట 2 అట్లా అవుతూ ఉంది, 1:30 2 అవుతుంది. ఆ పొలాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎడమెడంగా విడివిడిగా కూర్చొని నేను దగ్గర కూర్చున్నాను.
ఈ కొంతమంది సోదరులందరూ కూడా యవనస్తులు ఎడంగా కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన బాగా జరుగుతూ ఉంది. మరి ఇంతలో ఎవరో వాళ్ళలో ఒక అతనికి దూరంగా ఒక లైట్ లాంటిది ఆరిపోతూ వెలుగుతూ మేమున్న స్థలానికి దగ్గరగా వస్తున్నట్లుగా చూశాడు ఒక సోదరుడు. ఇంకా వాడు భయం వేసేసింది, ప్రార్థన ఆపేశాడు. పక్కన్న వాడి దగ్గరికి వెళ్ళి అన్నా అటు చూడు ఒకసారి అన్నాడు. ఆ అన్న చూశాడు. ఏంటన్నా అది? అన్నా కొరివి దెయ్యమన్నా పొలిమేరలోంచి వస్తుందన్నా, మన వైపే వస్తుంది. అదిగో ఆరిపోతూ వెలుగుతూ వస్తుంది చూడన్నా అనేప్పటికీ ఈయన కొంచెం ధైర్యస్తుడే, కానీ వాడు చెప్పిన మాటకి మనోడికి కూడా ఇక అవుట్లు మొదలైనవి. వీళ్ళిద్దరు కలిసి 3వ అన్న దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు అందరు కలిసి 6వ అన్న దగ్గరికి వెళ్ళారు. ఈ 6గురు కలిసి 7వ వాడిని నా దగ్గరికి వచ్చారు. మంచి ప్రార్థనలో ఉన్నా. వచ్చి లేపుదామా తిడతాడేమో అని గుసగుసలాడుతున్నారు. అలికిడి వినబడి ఏమైంది దానికి కొంచెం స్లో అయితే గుసగుసలు వినపడుతున్నాయి. ఏంట్రా అన్నా. ఏం లేదు అన్నారు అందరు కలిసి. ఏంటి విషయం చెప్పండి అన్న. కొరిదెయ్యము అన్నాడు. కొరిదెయ్యం ఏంట్రా? మీ మొఖాలు కొరిందెయ్యం ఎక్కడుంది? కొరిదెయ్యం ఏంటి అసలు? కొరిదెయ్యం అనేది ఎక్కడుంది? ఎలా చెప్తున్నారంటే, మేము అరగంట నుండి చూస్తున్నాం. ప్రార్థన మానేశారు అరగంట నుంచి. ఏమండి, చూసి ఆరిపోతూ వెలుగుతూ మా పొలిమార్ నుంచి మా వైపే వస్తుందన్నా, చూడు అన్నారు. చూస్తే ఆ ఆరిపోతూ వెలుగుతూ వచ్చి మేమున్న ఒక 2 పర్లింగుల దూరంలో ఆరిపోయి ఒక్కసారిగా గప్పుని పెద్ద మంట మండింది. పెద్ద మంట అంటే పెద్ద మంట ఏం కాదు, ఓ మోస్తరుగా మంట మండింది. ఇంకా వీళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది, ఖచ్చితంగా ఇది కొరివిదెయ్యమే, నిప్పులు గక్కుకుంటూ వస్తుంది, కొరిదెయ్యమే కన్ఫర్మ్ చేశారు. నేనున్నాను, కొరిదెయ్యం కాదు, మీ మొఖాలు కాదు, కాపలా అతను అయి ఉంటాడు, టార్చ్ లైట్ వేసుకుని నడుచుకుంటూ వస్తున్నాడు, చలికాలం కదరా, అక్కడ చలిమంట వేసుకుని ఉంటాడు, మీరు కొరివిదెయ్యాలు ఏమీ లేవు, ప్రార్థన చేసుకోండి పొండి అన్న. అంటే వాళ్ళకి ఇంకా చెమటలు పడుతున్నాయి, చలికాలం. చూసారా ఎంత అంటే, తీసుకుని వెళ్ళి ఆ చలిమంట వేసుకునేవాడి దగ్గరికి వెళితే కానీ సారీ అన్న ఇలాగ అనుకున్నాను. అంటే లోపల ఒక ఫీలింగ్ ఉంది. చిన్నప్పుడు కథలు చెప్తారు కదా, చిన్నప్పుడు అమ్మ నాన్నమ్మ తాతమ్మ వీళ్ళు కథలు చెప్తారు. అనగనగా నీ ఒక కొరిదెయ్యం ఉంది అదిదని, అవి మనసులో పడిపోయి అది ఏది చూసినా అలాగే ఉంది. గమనించండి, 6-7 మనుషులు ఉన్నాం, 10 మంది ఉన్నాం. 10 మంది ఉంటేనే అంతగా భయపడిపోతే యాకోబు ఒంటరిగా ఉన్నాడు. పిల్లలు ఒంటరిగా ఉన్నాడు. పైగా ఆ అరణ్యం ఎలాంటిది? భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారి, ఘోరమైంది. ఆ రాత్రి భయంకరమైన శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఒక్కడే ఉన్న యాకోబు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడండి. చూడండి పిల్లలు, ఇదంతా చూసిన దేవుడు యాకోబుతో అన్నాడు, యాకోబు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నేను నీకు కూడా దేవుణ్ణే. నీ ఉన్న ఈ స్థలం నీకును నీ సంతానానికి ఇస్తా. చదువు, నీ సంతానం భూమి మీద ఇసుక రేణువులంతగా విస్తారమవుతుందని నీ తాత అయినటువంటి అబ్రాహాముతో చెప్పా
నీ తండ్రితో చెప్పాను, అది నీలో నెరవేర్చాలని నేను అనుకుంటున్నా, నీకేం కాదు. అది అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఆ కళ రావడానికి ఉద్దేశం ఏంటంటే, యాకోబు ఇక నా పని అయిపోతుంది, ఇక నేను ఇంటికి వెళ్ళలేను, అక్కడికి వెళ్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎంతకాలానికి మళ్ళీ ఇంటికి రావడం సాధ్యమవుతుందో, ఏంటి నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అని ఇక నా పని అవుట్ అనుకున్నాడు, డిసైడ్ చేసేసుకున్నాడు. జడ్జిమెంట్ వచ్చేసింది, తన గురించి తనే జడ్జిమెంట్ చేసేసుకున్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, ఈ రోజుతో నీ పని అవ్వలేదో. నేను అబ్రాహాముతో చెప్పాను, నీ సంతానం ఆకాశ నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణుల వలె విస్తారంగా దీవిస్తా అని అబ్రహాంతో వాగ్దానం చేశా. అదే వాగ్దానం నీ తండ్రి అయిన ఇస్సాకుతో నెరవేరుస్తా అని చెప్పా. ఆ వాగ్దాన ఫలితంగా నీకు సంతానాన్ని ఇచ్చి, నీ సంతానానికి నీ భూమిని నీ పితరుడైన అబ్రహాముతో చేసిన వాగ్దానం నీలో నెరవేర్చడానికి దిగి వచ్చా. ఎంత ప్రోగ్రాం నీ గురించి నేను పెట్టుకుంటే ఈ రాత్రితో నీ పని ఎలా అయిపోతుంది అనుకుంటున్నావు? చూసారా, ఈ మాటలు ఎంత బలమైనవో చూడండి. మనం చిన్న చిన్న వాటికే అయిపోయింది మన పని, మన భక్తి అయిపోయింది, మన ప్రార్థన అయిపోయింది, ఇక మనం అన్ఫిట్ అని చెప్పి మన గురించి మనమే తీర్మానం చేసేసుకుంటాం. పిల్లరా, మన బలహీనతలు తెలుసు దేవునికి. బలహీనతలను ఆసరాగా చేసుకుని భయపెట్టి లొంగ తీసుకునే తత్వం కాదు దేవుంది, ఆదరించే దేవుడు. అటువంటి పాడైన ఎడారిలో దేవుడు అంటున్నాడు కదా, నీకును నీ సంతానానికి ఈ భూమిని ఇస్తా. చదువు, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది. పడమటి వైపు, తూర్పు వైపు, ఉత్తరం వైపు, దక్షిణ వైపు వ్యాపిస్తావు. ఆ భూమి అందలి వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీతో కూడా ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీతో వస్తా, నిన్ను కాపాడుతా, మళ్ళీ ఈ దేశానికి తీసుకొస్తా. నేను నీతో చెప్పిన మాట నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టని యాకోబు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడండి. నీ ఎడల, నీ సంతానం ఎడల నేను చెయ్యాలని నిశ్చయించింది చేయకుండా మిమ్మల్ని వదిలేస్తానా? తప్పు చేస్తే శిక్షిస్తా, బాగు చేసుకుంటా, ప్రక్షాళన చేస్తా, తొలగిపోతే పట్టి వెతికి లాక్కొస్తా. నేను చెప్పింది మీలో, మీ సంతానంలో పరిపూర్ణంగా అక్షరాలుగా సంపూర్ణంగా నెరవేరేటంత వరకు నిన్ను విడువను. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఒకసారి చెయ్యి పట్టుకున్న తర్వాత మన ఏ పరిస్థితి అయినా కావచ్చు, ప్రపంచం ఎలాగైనా మారిపోవచ్చు, మన స్థితిగతులు ఎంత అధపాతాళానికి ఊబిలోకైనా వెళ్ళిపోవచ్చు, అక్కడి నుండి దేవుడు మనల్ని పైకి తీసుకొస్తాడు. ఈ మాట వాస్తవం. ఎంతోమంది కుంగిపోతూ ఉన్నారు. వయసు అయిపోయింది, నాకు జాబ్ రాదు, వయసు అయిపోయింది, వివాహం కాదు, నేను పడిపోయి ఇక తిరిగి నా బతుకంతా పడి లేవడమే. ఎంతో కాలమైంది రక్షించబడి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను కాబట్టి ఇక నా జీవితం వింతే, ఇక ఈ భక్తి అనవసరం అని నిరుత్సాహపడి దేవుణ్ణి వెంబడించటానికి వెనుకాడి అపవాది శోధనలో వలలో బంధించబడిపోయిన వారు ఎంతోమంది ఈరోజు ఉన్నారు. దేవుడిని ఏం అర్థం చేసుకున్నాం? యాకోబు మనసులో ఇన్ని సందేహాలున్నాయి. ప్రతి సందేహాన్ని దేవుడు నివృత్తి చేస్తున్నాడు. నాకు ఇంకెవరు తోడుగా ఉంటారు? అమ్మ నాన్న మోసం చేశాను, అమ్మ దగ్గరికి వెళ్ళలేను, అన్నతో విరోధం, ఇంకా ఎవడు, నేను ఒంటరి వారిని అయిపోయాను, ఏకాకిని అయిపోయాను, నాకు ఏదైనా వస్తే ఎవరు చూస్తారు,
కాబట్టి ఇక నా జీవితం తల్లకిందులైపోయింది. దేవుడు అంటున్నాడు, తల్లకిందులైపోలేదయ్యా, నీ గురించి నీ సంతానం మీద నేను ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నా. మామూలు ప్రోగ్రాం కాదు. అది నెరవేరేటంత వరకు నిన్ను విడువను ఎన్నడు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నిన్ను కాపాడుతా. ఖచ్చితంగా మళ్ళీ నిన్ను తిరిగి నీ తండ్రి ఇంటికి నేను రప్పిస్తా. నీ అన్నతో సమాధానం ఇస్తా. నీ 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 స్వదేశానికి నిన్ను మళ్ళా తిరిగి తీసుకొని వస్తా. నువ్వేంటో తెలుసా? తూర్పుకి, పడమరికి, ఉత్తరానికి, దక్షిణానికి వ్యాపిస్తావు యాకోబో. నేను నీతో చెప్పింది నీ ఎడల చేసేటంత వరకు నిన్ను విడువను ఎన్నడు ఎడబాయి. ఇది దేవుడు అక్కడ పరామర్శ. గమనించండి. ఏ బలహీనత చేత, ఏ ప్రాబ్లంతో నీవు కుంగిపోయావు? ఈ వాక్యం వింటున్న నీవు ఏ పరిస్థితిలో కుంగిపోయావు? ఇంకా ఎందుకు అపవాది నిన్ను కొంగదీస్తూ ఉంటే? ఇది దేవుని స్వరం కాదు, సాతాను స్వరం. ఇది దేవుని మాట కాదు, ఇది సాతాను యొక్క మాట, సాతాను యొక్క వాయిస్ ఇది. కాబట్టి పో సాతానుడా, నా బలహీనత దేవునికి తెలుసు. నేను ఈరోజు కుంగిపోయి ఉండవచ్చు. చూడండి పిల్లరా, దేవుని వాక్యంలో ఒక మాట చదువుదాం. హబక్కూకులోకి వెళ్దాం. చూడండి, అతను విశ్వాసాన్ని చూడండి. అతడు అపవాదితో ఏం చెప్తా ఉన్నాడు చూడండి. నా శత్రువా, చూడండి పిల్లరా, ఒక్క మాట. ఎక్కడ వచ్చండి చదువు. మీకానా? ఓకే, రైట్, చదవండి. సరే చదవండి. నా శత్రువా నా మీద అతిశయపడద్దు. నేను కింద పడినను తిరిగి లేస్తాను. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి తప్పు చేశాను కాబట్టి ఆయన నా పక్షమును వ్యాజ్యమాడెను. నా పక్షము న్యాయం జరిగే వరకు నేను ఆయన కోపాగ్ని సహిస్తాను. ఆయన మళ్ళీ నన్ను వెలుగులోనికి తీసుకొని వస్తాడు. ఆయన నీతిని చూస్తా. హబక్కూకులో 3వ అధ్యాయంలోకి రండి. హబక్కూకు 3వ అధ్యాయంలోకి రండి దయచేసి. గమనించండి పిల్లరా, 3వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుదాం. నేను వినగా జలముల మీదకి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరుకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉంది. కలవరపడుతుంది, వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండాను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లో లేకపోయినను, సాల్లో పశువులు లేకపోయినను, యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచ్చేయును. పిల్లలు ఆలోచించండి, దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు. ఈరోజు అంజూరపు చెట్లు పోయకపోవచ్చు, ఈరోజు ద్రాక్ష ఫలములు లేకపోవచ్చు, ఈరోజు ఒలీవ చెట్లు కాపు లేకపోవచ్చు, ఈరోజు చేనులో పైరు లేకపోవచ్చు, ఈరోజు మేము గొర్రెల దొడ్లో లేకపోవచ్చు, శాలలో పశువులు లేకపోవచ్చు. ఇగో ఏ పరిస్థితి అయినా మాకు వస్తే వచ్చి ఉండొచ్చు. కానీ గమనించండి,
ఒక దినాన్న దేవుడు తప్పనిసరిగా నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఎత్తైన ఉన్నత స్థలములకు దేవుడు ఎక్కిస్తాడు. చూసారా దేవుడు ఎంత నమ్మకస్తుడో చూడండి. యాకోబును ధైర్యపరుస్తున్నాడు. పద, నీతో ఉంటాను, పద, నీకు తోడుగా ఉంటా. నీవు నదుల్లో పడి వెళ్తే నేను నీతో పాటు దిగుతా, నువ్వు మునిగితే నేను మునుగుతా, నువ్వు అగ్నిలో వెళ్తే నీతో పాటు అగ్నిలో వస్తా. నదులు నీకు ఏ హాని చేయవు, ఎందుకు నేను నీతో ఉంటా కాబట్టి. అగ్ని నీకు నిన్ను కాల్చజాలదు, ఎందుకు నేను నీతో ఉంటాను కాబట్టి నీ చేయి విడువను, నీకు చక్కటి ఆలోచన చెప్తా, నీ మార్గం నీకు బోధిస్తా, నీ దేవుడిగా ఉంటా. దేవుడు ఎంత అభయం ఇస్తుంటే ఇంకా యాకోబుకి భయం ఎందుకుంది చెప్పండి. కాబట్టి తుళ్ళిపల్లి యాకోబు లేచాడు. అందుకే అంటున్నాడు, అరణ్యములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాపవలే వాణ్ణి కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాణ్ణి నడిపించెను. చూసారా? కాబట్టి ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల వేళ దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం ఏ స్థితిలోకి వెళ్ళినా దేవుడు మన స్థితిగతులను చూస్తున్నాడు. మన పక్షంగా నెరవేర్చాలి అని దేవుడు ఏం చెప్పాడో అది అక్షరాలు నెరవేరే వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ఒకవేళ దేవుని చేతుల నుంచి మనం పడిపోయి ఉండొచ్చు, దేవుని చేతులను దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, దేవునికి అసహ్యంగా మారి భ్రష్టులు అయిపోయి ఉండొచ్చు. దేవుడు ఉన్నాడు. వాడు బుద్ధి వచ్చినప్పుడు నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునికి విరోధముగా నీ ఎదుట పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవటానికి యోగ్యుడిని కాదు. పందుల మధ్యలో పొరలాడి వచ్చేవాడు ఎలా ఉంటాడు? స్నానం లేదు, వస్త్రాలు పాతగిలిపోయాయి, గమనించండి, ముఖం వికారం అయిపోయింది, బక్క చిక్కిపోయాడు, మనిషిని గుర్తించటానికి వీలు లేదు, పిచ్చివాడైపోయాడు. గమనించండి, కుంగిపోయాడు, స్నేహితులందరూ వదిలేశారు, ఆశలు ఆలోచనలు తల్లకిందులు అయిపోయాయి, పరిస్థితులు ఎదురొచ్చాయి, ఆకలి మంట ఒకవైపు, మనుషుల మాటలతో కురుంగుబాటు మరొక వైపు. వీడు బ్రతికి చెడినవాడు, మంచి జీవితం జీవించి చెడిపోయాడు. కాబట్టి ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏమని తండ్రి దగ్గరికి వెళ్ళను, అలాగని వెళ్ళకుండా లేను. వెళ్తా, తండ్రి నన్ను చేర్చుకుంటాడా? కుమారుడిగా చేర్చుకోమన్ను, కూలివాళ్ళు ఒకడిగా పెట్టుకో. లోకంలో బ్రతకడం కంటే నీతో సహవాసం చేయటమే నాకు మేలు అని చెబుతాను. పనివాడిగా రిక్వెస్ట్ చేస్తా. ఆయన నన్ను స్వీకరించకపోతాడా అని వచ్చేవాడు ఎలా ఉన్నాడు తెలుసా? మనుషులు దగ్గరికి రాలేని పరిస్థితి, వెంట్రుకలన్నీ ఉండలు చుట్టిపోయాయి, ముఖమంతా శరీరం అంతా మట్టి కొట్టుకుపోయింది, పందుల మధ్యలో దొర్లాడి వచ్చాడు, వస్త్రాలన్నీ మురికి అయిపోయి దుర్గంధంతో నిండిపోయాడు. కానీ తండ్రి దూరం నుండి చూసి గుర్తుపట్టాడు. ఎలాగా? ఆకారం మారింది, వస్త్రధారణ మారింది, హెయిర్ స్టైల్ మారింది, వికారుడు అయిపోయాడు, బక్క చిక్కిపోయాడు, గుడ్లు లోతుకుపోయినాయి, ముఖం డోక్కుపోయింది, పళ్ళు బయటకు వచ్చాయి, చూడడానికి ఎంతో అందంగా ఐశ్వర్యంతో వెళ్ళినవాడు అంత దిగుత్సాకరమైన స్థితిలో వస్తామంటే ఊరు వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదు వాణ్ణి చూసి. కానీ దూరం నుండి చూసిన తండ్రి వాణ్ణి గుర్తుపట్టాడు. ఎలా? ఏది మారినా వాడి నడక మారదు. పిల్లరా, ఆ తండ్రికి తెలుసు. వాడి నడక చూశాడు,
వాడు వచ్చే వరకు రాని, వచ్చాక చూద్దాం వీడి సంగతి అనలేదు. పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి అమాంతం అతన్ని కౌగిట బంధించి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇంత దుర్గంధంతో, ఇంత రోతగా, ఏమండి, పందుల మధ్యలో పొర్లాడి 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 వచ్చినవాడు. పిల్లరా, ఆ తండ్రి అసహించుకోలేదు. చూడండి, దేవుడు మన బలహీనతలను కాదు, మనంతటా మనమే దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా దేవునికి దూరం దూరంగా తిరుగుతున్నాం. దేవుడు దగ్గరకు చేర్చుకోవాలని అనునిత్యం ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేక పరాయివాడిగా, మనం పరాయి వాళ్ళగా భావిస్తూ, ఆలోచనలతో, అపవాది యొక్క తప్పుడు భావాలతో దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. దేవునికి దూరంగా ఉంటేనే అపవాది తన కార్యాలు మనలో చేయటానికి వీలవుతుంది. దేవుడితో కలిసి ఉంటే అపవాది మనం ఏం చేయలేడు. కాబట్టి స్నేహితులారా, ఎంత బలహీనమైనా, ఎంత దేవుని మీద తిరుగుబాటు చేసినా దేవుడు వదిలిపెట్టాడు. భ్రష్టులైన పిల్లలారా, మీరు నా యొద్దకు రండి. రావాలంటే, ఓ ఇశ్రాయేలు, నీవు రానుద్దేశించిన యెడల నా యొద్దకే రా. భ్రష్టులైన పిల్లలారా, మీరు తిరిగి రండి. నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేసుకుంటా, మిమ్మల్ని రిపేర్ చేస్తా, మిమ్మల్ని కడుగుతా, ప్రక్షాళన చేస్తా, మళ్ళీ నేను శుభ్రపరచుకుంటా. దేవుడు ఎంత గొప్పవాడిని! మనని నరకానికి పంపడానికి యేసుక్రీస్తు సిలువలో బలైపోలే. మనలను శిక్షించడానికి, ఉగ్రత గురి చేయడానికి కాదు దేవుడు యేసుని సిలువలో బలి చేసింది. ఏమండి, దూరస్తులమైన మనం భక్తిహీనులమై ఉండగా ఆయన సిలువ శక్తితో రక్షించి హక్కుని చేర్చుకున్న దేవుని ప్రేమ అర్థం చేసుకున్నాం. అందుకే అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాన్ని కాపాడుతుంది. దేవుడు యాకోబుతో మాట ఇచ్చినట్లుగా ఆయన ఆ రాత్రి యాకోబు దగ్గర నుండి యాకోబుతో పాటు హారాను వెళ్ళాడు. హారాల్లో 20 సంవత్సరాలు యాకోబుతో దేవుడు ఉన్నాడు. దేవుడు యాకోబుని కాచి కాపాడి అనుక్షణం కొత్త ఆలోచనతో ధైర్యపరిచాడు. తూర్పుకి, పడమరికి, ఉత్తరానికి, దక్షిణానికి వ్యాపింపజేశాడు. చేతి కర్రతో ఆ దేశానికి వెళ్ళిన యాకోబుని అతని మేనమామ సొంత చూడండి, యాకోబు తల్లి సోదరుడయ్యుండి కూడా యాకోబుని ఎన్నోసార్లు మోసం చేశాడు, అన్యాయం చేయాలనుకున్నాడు, ఒట్టి చేతులతో పంపాలనుకున్నాడు. యాకోబు కండలన్నీ కరగదీసుకొని తను వృద్ధిలోకి రావాలని ప్రయత్నం చేశాడు. కించిత్తు అభిమానం లేదు, కించిత్తు జాలి లేదు, కించిత్తు దయ లేదు. 10 పర్యాయాలు జీతం మార్చాడు. అడగడానికి యాకోబు పక్షాన్ని ఎవరు లేరు. కానీ దేవుడే ఉండి 10 సార్లు యాకోబును మోసం చేసిన 10 సార్లు యాకోబుని దేవుడు దీవించి విస్తరింపజేశాడు. తిరిగి అన్నమాట ప్రకారం తిరిగి మళ్ళా బెయేర్షెబాకు యాకోబుని కానాన్ దేశానికి తీసుకొని వచ్చాడు. దేవుడు నెరవేర్చే వరకు ఆయన బిడ్డల్ని విడిచిపెట్టడు. వారిని విడువని దేవుడు నిన్ను విడివాడు. దేవుని వాక్యం అంటుంది, మీరు నా సొత్తు, మీరు విలువ పెట్టి కొనబడినవాడు. యాకోబుని దేవుడు ఎలా కొనుక్కున్నాడు? మనలను కూడా దేవుడు క్రీస్తు రక్తం ద్వారా కొన్నాడు. మనము ఆయన సొత్తే, మీరు ఆయన సొత్తే. గమనించండి, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీకు తెలియదా? మీరు మీ సొత్తు కారరా, మీరు దేవుని సొత్తు. వీఆర్ ఆల్ గాడ్స్ ప్రాపర్టీ. గమనించండి పిల్లరా, మనమందరం దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్నాం. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. యాకోబుని విడిచిపెట్టని దేవుడు నిన్ను విడిచిపెట్టడు.
ఇశ్రాయేలుని విడిచిపెట్టని దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అబ్రహాముని విడిచిపెట్టని దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టడానికి మనలను తన యొద్దకు చేర్చుకోలేదు, కానీ తనతో శాశ్వత కాలం మనలను ఉంచుకోవడానికి దేవుడు మనల్ని రక్షించాడు. ఈ సత్యాన్ని గమనించుదాం, ప్రభువుకు దగ్గరగా ఉందాం, తప్పు చేసినాడు పశ్చాత్తాపడదాం, పరివర్తన తెచ్చుకుందాం. కానీ కుంగిపోయి ఇక దేవుడు చేర్చుకోడేమో, రక్షించడేమో, క్షమించడేమో అని తప్పు అభిప్రాయాలు, సాతాను అభిప్రాయాలకు అవకాశం ఇవ్వకుండా నా దేవుడు నన్ను లేపుతాడు. మీకు అన్నట్లుగా నా శత్రువా, ఇప్పుడు నేను నా